7వ పాశ్రం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தண்ணை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகடம் பரிசினால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற நயபலகலனும் யாமடிவோ ஆடை எடுப்போ அதன் பின்னே பால் சோறு மூடனே வேது முழங்கை வடிவாரா கூடியிருந்து குளிர்ந்தலோరింబావాయ్. కూడారే వెల్లుం చేరు గోవిందా అనే పాశ్రం. ఈ పాశ్రం చాలా విశిష్టమైనది. ఎందుకంటే వ్రతం ముగింపు దశకు చేరుకొని భగవంతు నుంచి ఫలితాన్ని కోరే ఘట్టం ఈ పాశ్రం. ఈ పాశ్రంలో అమ్మవారు స్వామిని కొన్ని అలంకరణ కోసం ఆభరణాలను అడిగారు. ఒకటి చేతి కడియాలు అన్నారు. అంటే ఇక్కడ చేతి కడియాలంటే మీదికి భౌతికమైన నగలాగా కనిపించవచ్చు, కానీ అంతర్భాగంగా చేతి కడియాలంటే భగవంతునికి సేవ చేసే భాగ్యం కల్పించవయ్యా అని అర్థం. అలానే చెవి కమ్మలు అంటే చెవి అంటే భగవంతుని యొక్క నామాలను స్మరణను ఎప్పటికీ వినే ఆసక్తిని కల్పించవయ్యా. వలై అనే గాజులు అంటే వలై అంటే గాజులు కావాలండి. అంటే భగవంతునితో నీ సేవలో మమ్మల్ని ఎప్పుడూ నీ దగ్గరే ఉన్నట్టు బంధుత్వాన్ని, సంబంధాన్ని, విడదీయలేని సంబంధాన్ని కోరుకుంటున్నారు. ఇక్కడ మాలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టి నీకు దాసులుగా స్వీకరించు తండ్రి. మేము మీకు క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడతాము. క్షీరాన్నం అంటే ఇక్కడ పాలు నెయ్యి ఎక్కువగా ఉంది. ఆ మోచేతి వరకు కారేలాగా భుజిస్తాము, మోచేతి వరకు కారుతూ ఉండగా భుజిస్తాము అని అర్థం. క్షీరాన్నం అంటే ఎక్కువగా పాలు నెయ్యి పోసి ఈ కూడారై ప్రసాదాన్ని చేస్తూ ఉంటారు. అలా చేస్తాము అని చెప్పారు. ఇక్కడ మనకు కూడారై అనగానే రామాంజుల వారు గుర్తుకొస్తారు. అమ్మవారు సుందరబాహు పెరుమాళ్ళని ఒక మొక్కుకుందంట. స్వామి, నాకు కనుక రంగనాథంతో కళ్యాణం అయితే నీకు 100 గంగాలలో ఈ చక్కెర పొంగల్ని పెడతానయ్యా నైవేద్యంగా అని. కానీ అమ్మవారు ఆ మొక్కు తీర్చకుండానే తన అవతారాన్ని చాలించారు. అయితే రామాంజుల గారు ఈ విషయాన్ని తెలుసుకొని అమ్మవారి యొక్క మొక్కును తీర్చారట. తను ఈ క్షీరాన్నాన్ని వండి సుందరబాహు పెరుమాళికి, అలగర్ కోవల్ తమిళనాడులో ఉంటుంది, ఆ స్వామివారికి అమ్మవారి యొక్క మొక్కును తీర్చారట రామాంజల గారు. అయితే ఆడపిల్ల యొక్క మొక్కును తీర్చాలంటే తల్లి కానీ, తండ్రి కానీ, లేదా భర్త కానీ, సోదరుడు కానీ అయి ఉండాలి. ఇక్కడ స్వామివారు అమ్మవారికి సోదరుడై చేశాడు, మొక్కును తీర్చాడు కాబట్టి సోదరులాగా అన్నమాట. ఒకసారి రామాంజల గారు శ్రీవిల్లిపుత్తూరులో వెళ్ళారు. వెళ్ళగానే ఆ ఆలయానికి వెళ్ళగానే అక్కడి నుంచి ఒక స్వరం వినిపించిందంట. రామాంజులను ఎంబర్మార్ అన్నయ్య అని పిలిచారట. ఎవరా అని చూస్తే అది అమ్మవారు. అంటే అమ్మవారి మొక్కును తీర్చారు కాబట్టి ఇక్కడ అమ్మవారు రామాంజలం అన్నయ్య అని పిలవడం జరిగింది, సంబోధించడం జరిగింది.
అందుకే అమ్మవారిని యతిరాజ సహోదరి అంటారు. అంటే రామాంజలి యొక్క సోదరి అని అర్థం. ఇంతటి ఇష్టం ఉన్నటువంటి పాశురము ఇది. జై శ్రీరామ్.